సార్ ఎలా చూడాలి? టీవీకే విజయం సాధించింది. విజయం తర్వాత టీవీకే అధినేత విజయ్ రేపు మాపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఎలా చూడాలి ఈయన పొలిటికల్ ప్రస్థానాన్ని? దీన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ జనసేనతో పోలుస్తూ ఒక కొత్త వాదన కూడా, ఒక ఒత్తిడి అనుకోవచ్చు, ఒక కాపుల అంతర్గతంగా చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక కావచ్చు, తప్పులేదు అందులో. ఆ కోరికపై ఒక కంపారిజన్ నడుస్తుంది. ఎలా చూడాలి ఈ రెండు అంశాలని? ఫస్ట్ తమిళనాడులో రాజకీయాలు వేరుగా ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేరుగా ఉన్నాయి. ఉమ్, తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టి సింగిల్ గా వెళ్ళి సక్సెస్ అయ్యాడు విజయ్ గారు. అవును పవన్ కళ్యాణ్ గారు 2014లో పోటీ చేస్తే మనకు ఏమైనా బాగుండేది. అవును, ఆయన చేయలేదు కదా. అప్పుడు పోటీ చేయలేదు. పోటీ చేయకుండా 2019లో కూటమికి మద్దతు ఇచ్చాడు. రాంగ్ టైం. కూటమికి మద్దతు ఇచ్చాడు. 2019లో రాంగ్ టైం. జగన్ గారి వేవ్ ఉన్నప్పుడు పోటీ చేశాడు. అవును 2024లో జనసేన వేవ్ ఉంటే కాదు 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 మనం బాబు గారితో వెళ్ళాలని చెప్పి బాబు గారితో వెళ్ళాడు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు తమిళనాడులో అమ్మలేదు, స్టాలిన్ ఉన్నాడు, అమ్మలేదు కాబట్టి విజయ్ దూసుకెళ్ళగలిగాడు. మన రాష్ట్రంలో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, రెండు బలమైన పార్టీలు. ఈ రెండు బలమైన పార్టీలను ఢీకోవాలంటే మన పవన్ గారు సింగిల్ గెలిపోయి పోటీ చేయడం అనేది అంత అంత బలం లేదు మనకి. కానీ ఆయన ఏం చేయాలి? 24లో సీఎం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీకు సగం నాకు సగం అని ఇప్పటికే మాట్లాడుకోవాలి. 2019లో దెబ్బ తగిలిన తర్వాత 24లో మనమే గెలిపించాం ఆయన్ని. అప్పుడే మాట్లాడుకోవాలి. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే సీఎం పోస్ట్ మాట్లాడుకోకుండా నేనేదో దేశం రాష్ట్రం కోసం ఆలోచిస్తాను, నేనేదో అధికారం ఇవ్వండి, నేనేదో చేసి చూపిస్తాను, నన్ను నమ్మి ఓట్లేయండి అని ఒక మేజర్ కమ్యూనిటీని మభ్యపెట్టి నన్ను ఈ రోజు ప్రశ్నిస్తాం కుదరదు, మీరు నా లీడర్షిప్ లో పనిచేయాలి, నేను చాలా బలంగా పార్టీ నడుపుతానని కౌరులు చెప్తున్నాడు ఆయన. ఆయన మాటల యొక్క ఇంపాక్ట్ స్థానిక సంస్థల్లో చూస్తారు మీరు. విజయ్ డైరెక్ట్ గా వెళ్ళాడు, కరెక్టే. కానీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వెళ్ళి రిస్క్ చేయక్కర్లేదండి. చంద్రబాబు నాయుడుతో బేరవాడుకోమనండి. లేదు నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతానని చెప్పానండి చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వెళ్ళిపోతాను నేను, లేదా నాకు సీఎం ఇవ్వండి సగం అని మాట్లాడితే సీఎం ఇచ్చి తీరాలి టీడీపీ. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే జనసేన దెబ్బకి 80 సీట్లలో టీడీపీ అవుట్. ఈ విషయం మేము మొత్తుకుంటున్నాం సోషల్ మీడియా వేదికగా. కానీ మా వాయిస్ ఆయన చేరుకోవాలి. ఆయన సింగిల్ గా వెళ్ళిపోమని, లేదంటే కొలాప్స్ అయిపోమని, లేదు దెబ్బతినమని మేము చెప్పట్లా. ఇంకొక అంశం అండి, టీవీకే విజయ్ గారు రాష్ట్రం మొత్తం పర్యటించి రాష్ట్రం మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2 జిల్లాలే తిరుగుతాడు, లేదా 3 జిల్లాలే తిరుగుతాడు. రాష్ట్రం మొత్తం తిరగొచ్చు కదా. ఈయనకున్న రిస్ట్రిక్షన్ ఏంటి చెప్పాలి కదా జన సైనికులకి. జనసేన పేరు చెప్పి మాలాంటంలో టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు వేస్ట్ చేసుకుని మేము దెబ్బతినేసాం బాబోయ్ అంటున్నా పట్టించుకోడు. ఆయన వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి ఒక 5 ఏళ్ళు, తర్వాత వాళ్ళ మనవడికి ఒక 5 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళకే చేస్తారా? చెప్పమని ఆయన్ని. ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇక కుదరదు, హైట్ అండ్ సీక్ గేములు కుదరదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రజలతో చెప్పి తన వెనకున్న జన సైనికులతో మాట్లాడుకుని ముందుకెళ్ళాలి. ఆయన నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చేయమనండి. ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు విజయం చూశారు కదా, జన సైనికుల్లో అంతర్మదనం తారాస్థాయికి చేరుకుంది సార్. ఆయన్ని ఒంటరిగా వెళ్ళిపోమని మేము చెప్పట్లేదు. ఆయన సీఎం సీటు కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది, మాట్లాడుకోవాలి. తప్పనిసరిగా సరే మా ఆకాంక్షలు నెరవేర్చాలి, లేకపోతే అవుట్. కొత్త నాయకుడి కోసం చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే ఆయనకి రాజకీయ జీవితం ఉండదు. పార్టీ అనేది కూడా చాలా దారుణంగా దెబ్బతింటది సార్. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఇక పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పడమే కాకుండా నాలో అంత సమర్థత లేదు, అంత అనుభవం లేదని చెప్పి పదే పదే చెప్తున్నారు తన మాటల్ని సమర్థించుకోవడానికి. కానీ ఇక్కడ విజయ్ ప్రస్థానం చూస్తే విజయ్కి ఏ అనుభవం ఉందని చెప్పి ఆయన తొలిసారిగా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆయన అధికారం చేజిక్కించుకుంటున్నారు. అప్పుడు 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయనకి ఎలాంటి అనుభవం లేదు గతంలో. ఆయన కూడా పార్టీ స్థాపించినట్టు 6 నెలల్లో అధికారంలోకి వచ్చేసారు. అంటే ఇక్కడ తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ ఇటువంటి మాటలు చెబుతున్నారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా లేడండి. ఆయన ఏమనుకున్నాడంటే నేను కులాన్ని రెచ్చగొట్టాడు. మొన్న జనాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుని టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఇప్పుడు ఉమ్, మళ్ళీ ఎలా చెప్తాడు? సమర్థత లేదన్నప్పుడు నాకు ఓట్లేయండి, నేను సీఎం అయి చూపిస్తానని చెప్పాడు. అవును. కులభావంతో ఓట్లేయమన్నాడు, గౌరవాన్ని తగ్గించనన్నాడు. అంటే ఏంటి? యా. ఏంటండి ఆయన చెప్పే మాటలకు ఏమన్నా అర్థం ఉందా? జనసేనలో కాదండి, ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి నెలకొంది. ఉమ్, ఆయన ఒంటరిగా వెళ్ళవలసిన అవసరం లేదు, రిస్క్ చేయవలసిన అవసరం లేదు. ఒకే ఒక్క షాట్ టీడీపీకి చెప్పాలి, బాబు గారు నేను మీ పలకే మోస్తానేమో, జనసేన మొయ్యదు, జనసేనకు ఉమ్, మద్దతు ఇచ్చే వర్గాలు మొయ్యు, మేము వారియర్స్, ఫైటింగ్ మాకు కొత్త కాదు. దయచేసి ఆయన గాని ఈ విషయంలో ముందుగా వ్యవహరిస్తే ఏఐడిఎంకే పరిస్థితి కన్నా తక్కువ వస్తుంది. ఏఐడిఎంకే ఏ పరిస్థితిలో ఉందో అలాగ వస్తుంది. ఏదో ఉమ్. అనుకుంటున్నాడు ఆయన. ఆయన నాకు సమర్థత లేదన్నప్పుడు ఎందుకు చెప్పాడండి? మీ గౌరవం నిలబెడతాను, మాకు ఓటేయమని ఎందుకు అడిగాడు? చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఓటేయండి, నేను ఆయన కింద పనిచేస్తానని చెప్పాలి కదా ఆ రోజు. అంటే ఆయన వల్ల ఈ రోజు ఎంతో మంది జన సైనికులు సొంత ఆస్తులు అమ్ముకున్నారు, రోడ్లను పట్టారు. వాళ్ళ అన్నయ్య బెటర్ అనిపించుకున్నాడండి. వాళ్ళ అన్నయ్య చాలా బెటరు. నష్టపోయిన కూడా నష్టపోయారు, కాపులు వదిలేశాడు వాళ్ళని. వాళ్ళని తీసుకెళ్ళి జంక్షన్ లో వదిలాడు, ఏదో పార్టీలో పోయారు. అవును. ఈయనేంటి మోసం ఈయన ఈయన ఏం చేస్తున్నాడంటే కాపులను మభ్య పెడుతున్నాడు. అది చాలా తప్పు. టీవీకే 14 నుంచి విజయం చూసిన తర్వాత మేము చాలా ఫీల్ అవుతున్నాం. మేము ఏంటా మనోడు ఇలా ఈ పరిస్థితి, మనోడు ఏంటి ఆ స్ట్రాటజీ లేకుండా అసలు పదవడకుండా తెలుగుదేశానికి ఎందుకు చేస్తాడా అనే ఫీలింగ్ లో చాలా మంది బాధపడుతున్నారు జన సైనికులు. 14 నుంచి ఇదే మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుందా? ఇక పెట్టలేడు సార్. 14లో నుంచి మభ్య పెట్టాడు, 2019లో పోటీ చేసి చేతులపైకి ఎత్తాడు, 2024లో ఇప్పుడు మళ్ళీ కుదరదండి అన్కండిషనల్ గా చేస్తా అంటున్నాడు. 29లో జంక్షన్ లోకి ఆయనే వస్తాడు, మేము రావక్కర్లేదు. ఆయనే డూ ఆర్ డై అనే పొజిషన్ వస్తుంది ఆయనకే. పార్టీ ఉంచాలా, జెండా పీకేయాలా. మనం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే మనకు పోయి మనం తవ్వుకున్నట్టే. కాబట్టి మనం సీఎం అయితేనే కానీ జనం మనకు ఒక ఓటు కూడా వేయరని బాబు గారికి చెప్పే పరిస్థితి ఆయన నోటితో ఆయనే చెప్తాడు. చూదురు కానీ మీరు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2.5 ఏళ్ళు సీఎం, మొత్తం ఎన్ని సీట్లు, సగం సగం సీట్లు ఇవ్వాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సీఎం అని డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది చూడండి. రాకపోతే టీడీపీ రాదు, జనసేన రాదు, కూటమే లేదు, అవుట్. కూటమి ఓటమి పాలవుద్ది. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా డిక్లేర్ కానీ చేయకపోతే కూటమి ఓటమి పాలవుద్ది, రాసుకోండి. యా, కానీ వాస్తవానికి 2024లోనే ఎన్నికలకు ముందు వాస్తవానికి తెలుగుదేశం పరిస్థితి అంతగా ఆశించినంత మెరుగ్గా లేదు. సో ఆ టైంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కనీసం 60-70 సీట్లైనా డిమాండ్ చేసి సాధించుకుని ఉంటే, 21 సీట్లతో సంతృప్తి చెందకుండా ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్, అది కరెక్ట్ అండి. ఆయన ఈ బాబయ్య మీరు 20 ఇచ్చినా చాలు, 15 ఇచ్చినా చాలు అని ఆయనే డౌన్ అయిపోతే మేమేం చేస్తామండి? ఉమ్, మొన్న ఆయన 100 సీట్లు పోటీ చేస్తే 100 సీట్లు గెలుస్తాయి. అది మన వేవ్. ఆ వేవ్ అంతా వేస్ట్ చేసేసాడు. చేసి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని పోగొడుతున్నాడు. ఇప్పుడు ఆయన వల్లే ఫ్యాక్టరీలు వస్తున్నాయంట. మరి ఇంతమంది ఎందుకు రాలేదు? ఉమ్, ఆయన వల్ల అభివృద్ధి జరుగుతుందంట. ఎక్కడ జరుగుతుంది? ఆయన వల్ల అమరావతి అయిపోతుందండి. ఇంకో 4 టర్ములు కూడా అవదు. ఏంటంటే అవును. ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే మాటలు వినటం కోసం, ఆయన చెప్పినట్టు నడవడం కోసం లేవు ఇక్కడ. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ టైం. మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. ఇది జన సైనికులందరూ కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు, అమాయకులు కాదు. పవన్ కళ్యాణ్ గారికి అపీల్ చేస్తున్నాను, సార్ మీ రూట్ మీరు మార్చుకోకపోతే జనమే మారుస్తారు మీ రూట్ ని. ఉమ్, మీకు ఏ వర్గాలు అయితే మద్దతు ఇచ్చినాయో అదే వర్గాలు ఇప్పుడు టీవీకే విజయం చూసి సిగ్గుపడుతున్నాయి సార్. ఉమ్, తెలుసుకోండి ఒకసారి. మీరు ఒంటరిగా వెళ్ళమనో నష్టపోమనో మేము చెప్పట్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది సార్, నేను మీకు చెప్పొచ్చో లేదో, ఫీల్ చెప్పండి. అవుతారు చెప్తే. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ నిజమైన హీరోయిన్లు, టీవీకే విజయ్ ఒకడే హీరో అని చెప్పి మన సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. చాలా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితికి వచ్చేసిందా మన పరిస్థితి అని ఫీల్ అవుతున్నాం సార్. చాలా బాధపడుతున్నాం. అవును, ఏంటో మా వాస్తవం నాయకుల కూడా అదే పరిస్థితి సార్. అయిపోయింది. వాస్తవం కూడా అదే. సినిమా రంగం నుంచి ఏమో రాజకీయ సార్ మేము పార్టీ. చాలా ఫీల్ అవుతున్నాం. దయచేసి మా నాయకుడిని అలా మాట్లాడితే మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఉమ్, ఏంటా ఈయన, మేము ఎంత కష్టపడి చేసాం, ఎంత కష్టపడి మేము పార్టీకి పనిచేసాం, కనీసం సీఎం సగమన్నా మాట్లాడుకోవట్లేదు. అడగాలి కదా సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఎక్స్పీరియన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఉంది, మనోడికి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పే వ్యక్తి మరి తన ఓట్లు ఏమైనా అడుగుతాడండి? అవును. మేము ఓట్లు ఎందుకు వేసాం? కొంతకాలం మా కోరిక తీరుస్తాడని, ఒకసారైనా సీఎం అవుతాడని, అంతే కదా సార్. ఆంధ్రప్రదేశ్ లో మేజర్ కమ్యూనిటీ 27% ఉన్న కమ్యూనిటీ ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని. ఆయన టువర్డ్స్ దట్ గోల్ ఆయన పనిచేయట్లేదు. ఆయన ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి భజనలో పరితపించి కాలయాపన చేస్తున్నాడు. ఉమ్,
ఇప్పుడు టీవీకే విజయం చూసిన తర్వాత మా జన సైనికులందరికీ కూడా ఇంకో బాధ పెరిగిపోయింది. ఏంటిది, మనోడు ఎందుకు ప్రాపర్ వేలో ట్రై చేయట్లేదు, దీని వెనకాల ఏముంది అనే ఫీలింగ్ కలుగుతుంది మాకు. ఇది కేవలం సార్ టీడీపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? మా నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు తండ్రి చనిపోయారు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గానీ వెళ్ళారా చూడటానికి? చెప్పండి సార్. అవును. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళరు, వాళ్ళకి అవసరం లేదు. ఇది పరిస్థితి. జనసేనలో నెంబర్ 2 ఉన్న నాదెండ్ల మనోహర్ గారి పరిస్థితి అలాగుంటే జనసేన పరిస్థితి, జనసేన కార్యకర్తలు న్యాయం ఎలా జరుగుతుందండి కూటమిలో? పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా వెళ్ళిపోమని, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఆస్తులని పోగొట్టుకోమని మేము చెప్పట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు అవసరం టీడీపీకి ఉంది కాబట్టి కరెక్ట్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలి. సీఎం ఎన్ని రోజులు ఇస్తారు జనసేనకి? మాకు పవర్ షేరింగ్ ఉందా లేదా? పవర్ షేరింగ్ అంటే డిప్యూటీ సీఎం మినిస్టర్ లో వార్డ్ మెంబర్ లో కాదండి, చీఫ్ మినిస్టర్ పవర్ షేరింగ్. బాబులో డిప్యూటీ సీఎంలు అయ్యారు. పవన్ కళ్యాణ్ కన్నా ముందు అయ్యారు. ఎందుకు అవ్వలేదో చాలా మంది అయ్యారు. చంద్రరాజప్ప అవ్వలేదా? అల్లాని గారు అవ్వలేదా? అవి కాదు కావాల్సింది. సీఎం పోస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి మాకు ఎంతకాలం ఇస్తారో పవర్ అని తెలిసిన తర్వాతే మేము జనసేన పార్టీకి జెండాలు మోస్తాం, కష్టపడతాం, చేస్తాం. అప్పటి వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. అది ఇది ఇప్పుడు మీరు చెప్తున్న మీ ఆవేదన, మీ గ్రీవెన్స్ ఏదైతే మీ ఆక్రోశం వెలుగుచ్చుతున్నారో ఇది కేవలం మీ ఒక్కరికే పరిమితమా, లేదా మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసినటువంటి సర్కిల్లో జన సైనికులందరూ ఇదే ఫీల్ అవుతున్నారా? జన సైనికులు మొత్తం అందరూ కూడా నిన్న 4వ తారీఖు నుంచి జన సైనికుల్లో ఉన్న అంతర్మాత్రం ఇదే సార్. స్టేట్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది. ఎవరో కొంతమంది తెలుగుదేశం కోవర్ట్లు, చంద్రబాబు నాయుడు చెంచాలు తప్ప నిజమైన జన సైనికులు అందరూ ఇదే కోరుకుంటున్నారు. మనోడు మాట్లాడుకుని సీఎం పోస్ట్ ఎందుకు అడగడో? సీఎం పోస్ట్ మనోడు చేయడానికి ఏంటి ప్రాబ్లం? మనం పల్లకి మోసే బోయిలమా? మనం కూలీల్లాగానే మిగిలిపోవాలా? అంత అవసరం మనకేంటి అనే ఫీలింగ్ అందరిలోనే కలుగుతుంది. అలాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మనం అడిగి తీసుకోవాలి సార్. ఏమన్నా మనం బతికాడు తెస్తారేంటి? మరి మీటింగ్ ఏమైనా పెట్టుకుంటున్నారా? దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అయినా రూపొందించేందుకు? అంటున్నారండి, ఇంకా మీటింగ్లు పెడతారు నెక్స్ట్ అంటున్నారు. అది కూడా జరుగుతాయి. కార్యకర్తల మీటింగ్లు జరుగుతాయి, జన సైనికుల మీటింగ్లు జరుగుతాయి. ఇంకా టైం దగ్గరికి వచ్చింది కదా, ఇంకొక 1 year లో మొత్తం అన్ని జరుగుతాయి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అందరూ కూడా చాలా 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 ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఇక డ్రామాలు కుదరవు, మభ్య పెట్టడం అసలు కుదరదు. కొంతమంది గాలి బ్యాచి, కొంతమంది ఫైనాన్షియల్ రిసోర్సెస్ గా జనసేనను భావించిన వ్యక్తులు మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భజన చేస్తున్నారు. నిజంగా ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం దూరంగా నుంచి. ఏంట్రా బాబు మన పరిస్థితి? మనోడు ఇక టోటల్ గా డైవర్ట్ అయ్యాడా? అసలు ఏంటి? వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్? మనకు క్లారిటీ కావాలని అడుగుతున్నారు అందరూ. ఇవ్వకపోతే ఆయన ఇష్టం. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా రిఫ్లెక్ట్ అవబోతుంది ఈ పరిస్థితి? తెలుస్తుంది సార్. లోకల్ బాడీ ఎలక్షన్ లోనే తెలుస్తుంది రిజల్ట్. లోకల్ బాడీ ఎలక్షన్ లోనే తెలుస్తుంది. కాబట్టి లోకల్ బాడీలో గెలుస్తారు, ఓడిపోతారు, ఈ మాటలు మనం తక్కువగా మాట్లాడకూడదు. ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ గారు అధికార పవర్ షేరింగ్ ఉంటే కూటమికి మనుగడ ఉంటుంది, లేకపోతే కూటమికి మనుగడ లేదు. మేము కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళం, కూటమి కోసం కష్టపడిన వాళ్ళం, కూటమి కోసం ఉన్న అమౌంట్ డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళం. నేను చెప్తున్నాను, ఆయనకి మాలాంటి వాళ్ళ మాటలు ఇప్పుడు నచ్చట్లేదు. ఆయన ఎంతవరకు కూడా వలస వచ్చిన వాళ్ళు, జనసేనని ఫైనాన్షియల్ రిసోర్స్ లాగా వాడుకునే వాళ్ళు, జనసేన మీద బతికే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. అంతే తప్ప మాట్లాడిన వాళ్ళు ఎవరికి పదవులు లేవు. చూడండి, ఆవిడ మన రాయపాటి అరుణ, మా సోదరిమణి, చిత్తూరు జిల్లా సోదరిమణి ఉంది కదా, ఆవిడ చాలా బాగా మాట్లాడేది పాపం. ఆవిడ వీళ్ళందరూ ఏమైపోయారండి? సోషల్ మీడియా పనిచేసిన మాలాంటి వేలాది మంది కార్యకర్తలు ఏమైపోయారు చెప్పండి? టీడీపీ తొత్తులు, కలెక్షన్ ఏజెంట్లు వీళ్ళే ఉన్నారు పార్టీలు ఇప్పుడు ప్రముఖ స్థాయిలో. పార్టీ కోసం జెన్యున్ గా పనిచేసిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు బయట. ఏంటో బాబు ఏం చేద్దాం, ఎవరికి వెళ్దామా, వెనక్కి వద్దామని. మేము కూడా ఆయన మీద అభిమానంతో ఆగిపోయి ఉన్నాం. ఏంట్రా బాబు మా ఓడి పరిస్థితి, మా ఓడికి ఇప్పుడు నిజం తెలుసుకునే సమయం వచ్చింది. విజయలాగా ఒంటరిగా వెళ్ళిపోమని మేము చెప్పట్లేదు. విజయ్ ఒంటరిగా వెళ్ళాడు, గెలిచాడు, ఓకే. దాని అనుమతితో స్ట్రాటజీ ఉంది, ఆయన వర్కౌట్ అయ్యింది, కాదంటలేదు. అర్థమైందా సార్? ఇప్పుడు మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే విజయ్ అనుమతి త్రెష ఉంది, పవన్ కళ్యాణ్ అనుమతి లేదు, అందుకే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేదు అంటారు. అలా తయారయ్యారు మా వాళ్ళు. మా జనసేనలో కొంతమంది అలా తయారయ్యారు సార్. విజయ్ గారి అనుమతి త్రిష ఉంది, అందుకే విజయ్ నెగ్గాడు, మీ ఓడి అనుమతి త్రిష లేదు, అందుకే మీ ఓడి సీఎం అవ్వలేదు అని చెప్తారు. అలా తయారయ్యారు. ఓహో, అర్థమైందా? అలా తయారయ్యారు. వన్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ అలా తయారయ్యారు. నేనేమంటానంటే వాస్తవం మాట్లాడదాం. మనోడు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లారిటీగా మాట్లాడుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ మేము.
ఆయన కోసం రాజకీయాల్లోకి వచ్చాం, ఆయన కోసం సోషల్ మీడియాలోకి వచ్చాం, ఆయన కోసం మేము గత 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాం. ఈ రోజు మేము ఏమంటున్నాం, సార్ మా కోరిక నెరవేర్చండి సార్, నెరవేర్చడానికి మెజర్స్ తీసుకోండి, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లారిటీ ఉండాలి, ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఎలా చెప్తాడండి ఆయన? మీరు ఓటేయండి సీఎం అవుతాను అన్నాడు, మీరు ఓటేయండి నేను సీఎం అవుతాను, మీరు కులభావంతోనైనా ఓట్లేయండి, మీ గౌరవం తగ్గనే అన్నాడు. ఏంటి తగ్గనిచ్చేది? నాదన్న మనోహర్ రెడ్డికి పరామర్శ కూడా వెళ్ళలేదు టీడీపీ నాయకులు. ఎంత బాధ అండి అది, ఎంత తప్పు సార్. నాదన్న మనోహర్ గారు పార్టీ కోసం సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆయన సీఎం గారు అబ్బాయి, వాళ్ళ నాన్నగారు చూడటానికి కూడా వెళ్ళలేదండి పరామర్శకి టీడీపీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం సార్ చెప్పండి మీరు. అంతే కదా, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా కదా, ఆయన పోర్ట్ఫోలియోలో మినిస్టర్, సహచార మంత్రి కూడా. సార్ ఎవరికైనా అదే ట్రీట్మెంట్ సార్. పవన్ కళ్యాణ్ గారు పంజా ఇసిరే వరకు మాకు ఆ విధమైన ట్రీట్మెంట్ ఇస్తుంది టీడీపీ. 2019 లో టీడీపీ వల్ల, జనసేన వల్ల టీడీపీకి 80 సీట్లలో గల్లంత అయిపోయింది పార్టీ, ఇప్పుడు కూడా అయిపోతాయి. ఆయన ఒంటరి వెళ్తే 60 సీట్లో టీడీపీ గల్లంతు. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఇమ్మంటారా? షేర్ చేస్తాను కావాలంటే. కానీ నాయకుడు ఏంటంటే బాబు గారు 10లో ఉన్నాడు. బాబు గారు 5 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి 5 ఏళ్ళు, తర్వాత మనోడికి 5 ఏళ్ళు, తర్వాత మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? ఆయన ట్రాన్స్ లోంచి బయటకు రావాలని, విజయం చూసి నేర్చుకోవాలని, అర్థమైందండి. ఏదో ఒంటరి వెళ్ళిపోమని, ఏదో కంగారుపడి నిర్ణయాలు తీసుకోమని చెప్పట్లేదు. కూటమితో ఎలా ఉంటే మన 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 పవర్ షేరింగ్ లో మన వాటా ఎంత? 2 ఇయర్సా, 1.5 ఇయరా, 2 ఇయర్సా, 2.5 ఇయరా చెప్పనండి, అప్పుడు మనం ముందుకెళ్దాం. అంతేగాని గొర్రెలాగా జై జనసేన ఎవడో రాడు, అంత అవసరం కూడా లేదు. జన సైనికులకు ఎవరికైనా రూపొందబడింది ఈ కూటమి ప్రభుత్వం చెప్పమనండి. కానీ మీరు చెప్పినట్టు ఒకవేళ జనసేనాని వైఖరిలో, పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు రాకుండా ఆయన ఇదే వైఖరి కొనసాగిస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు నిర్ణయం ఏంటి? మా నిర్ణయం ఎలాగో సార్, మా నిర్ణయం వల్ల ఇప్పుడు మేము ఏ చెప్పినా ఆయన ఇబ్బంది ఉండదు. టైం తీసుకుని రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటాం. చాలా రైట్ టైంలో రైట్ డిసిషన్. జన సైనిక్స్ విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్ ఇన్ అప్రోప్రియేట్ టైం. అర్థమైందండి. జన సైనికులు అంటే రాజకీయాల్లో దోచుకోవడం కోసమో, సహజ వనరులు సొంత వనరులుగా భావించడం కోసమో, లేదంటే మట్టమ్ముకోవడం కోసం, ఇసుక అమ్ముకోవడం కోసం రాజకీయాల్లో రాలేదు సార్. మేము ప్యూర్ గా పవన్ కళ్యాణ్ గారు మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాడని వచ్చాం మేము. అది జరగని రోజు మా యాక్షన్ వేరుగా ఉంటది, రియాక్షన్ కూడా వేరుగా ఉంటది.